హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజైతే మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తున్నాను. వీడియో ఏంటంటే తక్కువ లైట్ వెయిట్లో మనం పళ్ళ మొక్క ఎలా వేసుకోవాలైతే నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, మిస్ చేయకండి. ఫస్ట్ అయితే నేను లైట్ వెయిట్ గ్రో బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి. దానికైతే హోల్స్ అది చేసుకుని హోల్స్ని అయితే పెంకులతో కవర్ చేసుకుని ఆ పెంకుల మీద అయితే కోకోబీట్ వేసుకుని దాని మీద అయితే మట్టి అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ లేయర్ అయితే నేను మట్టి అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ అంతా మట్టి వేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా కిచెన్ వేస్ట్ ఉంటే అదైతే వేసేసుకోవచ్చండి. అంటే పళ్ళ మొక్కలు ఇన్ని ఉన్నాయి, బరువు పెరగదా అని నన్ను అడుగుతున్నారు. నేను పెట్టిన పళ్ళ మొక్కలు ఏది బరువు ఉండదండి, చాలా ఈజీగా అయితే మూవ్ చేయొచ్చు. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఒక లేయర్ వేసేసిన తర్వాత అయితే నేను కాస్త కోకోబీట్ అయితే వేసానండి. కోకోబీట్ కానీ మట్టి కానీ లైట్గా ఏదైనా వేసుకున్నా అయితే సరిపోతుంది. తర్వాత అయితే మిగిలిపోయిన అరటిపళ్ళు ఇంకా కాస్త కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ నేను కోకోపీట్ అయితే వేసుకున్నానండి. ఇలా లేయర్ బై లేయర్ వేసుకున్న తర్వాత బ్యాగ్ ఆల్మోస్ట్ ఆఫ్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఎండుటాకులు ఉంటాయి కదండి, ఇవైతే వేసాను. ఇది కూడా ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు కాస్త దీని మీద మట్టి కాస్త ఎక్కువగా వేయాలండి. ఈ లేయర్కి అయితే మట్టి కాస్త ఎక్కువగా వేసుకుని అప్పుడైతే మొక్క అయితే పెట్టేసుకోవడమేనండి. అది ఎలాగో చేయాలో చూపిస్తున్నాను. చూసారా, మొక్క అయితే ఇలా పెట్టేసిన తర్వాత దీని మీద అయితే ఫుల్గా మట్టి అయితే వేసేసుకుని మనం వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలండి. ఇదైతే దాదాపు అయితే ఇది సగం అయితే అయిపోతుంది. మనం ఇది కవర్ అయ్యేలా పైన మట్టిదమ్మ కవర్ అయ్యేలా అయితే మట్టి వేసుకుంటే లోపలికి అయితే వెళ్ళిపోతుందండి. మనకి ఎలాగో వచ్చేది సమ్మర్ కాబట్టి నా దగ్గర వేస్ట్ ఆకులు గడ్డి అన్నీ ఉంటే పైన అయితే మంచింగ్ అయితే వేసేసుకున్నాను. ఇలా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేను గ్రో బ్యాగ్ కూడా అక్కడి నుంచి ఇక్కడికైతే మూవ్ చేశానండి. అడుగునైతే ఒక స్టాండ్ కూడా పెట్టాను, చూసారు కదా. ఏదైనా వేస్ట్ ఉంటే దాంట్లోకి వస్తుంది, అది కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.